అక్క ఎన్ఐఐటి ఎన్ఆర్ఐ ఫుల్ స్ట్రెస్ అంట కదా. స్టడీస్ ఎలా ఉన్నాయి అక్క? టీచింగ్ లాంగ్వేజ్ చెప్పవా అక్కడ, తెలుగు ఆర్ ఇంగ్లీష్? డూ ఐ నీడ్ టు బై ఎనీ బుక్స్ బిఫోర్ కమింగ్? ఈవెంట్స్ చేస్తాను. హౌ ఆర్ హాస్టల్ ఫెసిలిటీస్? సిస్టర్, వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్? అక్క విజయవాడ ఎన్ఐఐటి అండ్ ఎన్ఆర్ఐ రెండు ఒకటే కాలేజేనా? Hey guys, welcome back to my channel. So today I'll be answering all your questions regarding NIT. నేను ఇట్లా వీడియో పెట్టంగానే అట్లీస్ట్ 2-3 కమెంట్స్ NIT గురించి వస్తాయి. సో I thought why not make a full video. Here you go, అన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, సిస్టర్ I want to join NIT విజయవాడ, please provide videos daily. Okay, sorry about that. ద థింగ్ ఈజ్, నేను ఇన్ని రోజులు వెకేషన్లో ఉండే, సెమిస్టర్ అయిపోయింది కదా, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కొంచెం చిల్ అవుదామని బ్రేక్ తీసుకున్నాను. బట్ ఫ్రమ్ నౌ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ వీడియోస్ కన్సిస్టెంట్లీ. డోంట్, ఇట్స్ నాట్ అ క్వశ్చన్, ఇట్స్ సజెషన్ ఐ గెస్. ఓకే, సెకండ్ క్వశ్చన్, అక్క ఎన్ఐఐటి ఎన్ఆర్ఐ ఫుల్ స్ట్రెస్ అంట కదా, డబుల్ మేనేజ్మెంట్ చేయాలి అంట. ఎన్ఐటి కరికులం అండ్ ఎన్ఐటి కరికులం బోత్ మేనేజ్ చేయగలమా? నో. ద థింగ్ ఈజ్, we have an unfair advantage. Only NRI campus లో ఉన్న NIT స్టూడెంట్స్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. దట్ ఈస్, యూ డోంట్ నీడ్ టు స్టడీ 2 కరికులమ్స్. మనకి NRI కి సేమ్ కరికులం. సో మనం చదివే సిలబస్ మీదే ఎగ్జామ్స్ రాస్తాం, సెమిస్టర్ ఎగ్జామ్స్. సో రెండు సార్లు చదవక్కర్లేదు, ఒకే సిలబస్ చదివి ఒకే సిలబస్ మీద ఎగ్జామ్స్ రాస్తాం. సో యా, వీ హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అండ్ అంత స్ట్రెస్ ఏమి ఉండదు. ఐఎమ్ టెలింగ్ యూ, లాస్ట్ వీడియోలో చెప్పాను, సరదాగా చదివినా పాస్ అయిపోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు. లేదు, మంచి కావాలంటే చదవాలి, పక్క చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అక్క నేను ఇయర్ అక్కడే, నా కోసం ఒకసారి ఫుల్ క్యాంపస్ టూర్ చేస్తావా? ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? కాలేజ్ సరౌండింగ్స్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి, ఈవెంట్స్ చేస్తారా? రాజేష్, నేను కూడా NIT. అక్క అక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి? అమ్మో, ఒక కామెంట్ లో చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఫుల్ క్యాంపస్ టూర్ ఆల్రెడీ చేశాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ ప్లేస్మెంట్స్ అంటే ఫస్ట్ ఇయరే కదా, అప్పుడే ఏం రాలేదు. ఈ ఇయర్ నుంచి ఉంటాయి ప్లేస్మెంట్స్, అంటే ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్. సో విల్ నో దిస్ ఇయర్, సెకండ్ ఇయర్. కాలేజ్ సరౌండింగ్స్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయా? నో. కాలేజ్ అడవుల్లో ఉన్నట్టుండిద్ది, ఒక విలేజ్ దగ్గర ఉండిద్ది, ఏం ఉండవు. అంటే బేసిక్ థింగ్స్ ఉంటాయి, టిఫిన్ షాప్స్, నార్మల్ బడ్డీ కొట్లు ఇలాంటివి ఉంటాయి, కానీ టెంపుల్స్, మీకు మాల్స్ ఇవేమి ఉండవు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ మాల్ ఆర్ అ మూవీ, మీరు విజయవాడకి వెళ్ళాలి, దగ్గరే. ఇట్ టేక్స్ లైక్ 30-40 minutes అంతే. సో యా, ఈవెంట్స్ చేస్తారు కానీ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ రియలీ నో మన క్యాంపస్ లోనే తక్కువ అంటే అన్ని దగ్గర చేస్తున్నారా అని. అంటే అకార్డింగ్ టు ఆల్ ద వీడియోస్ దట్ ఐ సీ ఆన్లైన్ ఆఫ్ అదర్ క్యాంపసెస్, నాకు మన క్యాంపస్ లో కొంచెం కంపారిటివ్లీ తక్కువ అనిపించింది. బట్ యా, NRI ఈవెంట్స్ కి కూడా మనకి యాక్సెస్ ఉంది, సో పర్లేదు, వీ కెన్ ఎంజాయ్. స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. NIT ఈజ్ ఆల్ అబౌట్ స్టడీస్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం చదివితే ఉన్న ఆపర్చునిటీస్ అన్ని యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. టైం టేబుల్ ఇన్ NIT, నేను ఇక్కడ ఐ అటాచ్ స్క్రీన్ షాట్ ఆఫ్ ది స్కెడ్యూల్ బికాస్ ఐ డోంట్ రియలీ రిమెంబర్. చాలా డేస్ అయిపోయింది, హాలిడేస్ ఎక్కువ తీసేసుకున్నాను. సో ఐ ప్లేస్ స్క్రీన్ షాట్, చెక్ ఇట్ అవుట్. అక్క టీచింగ్ లాంగ్వేజ్ చెప్పవా అక్కడ, తెలుగు ఆర్ ఇంగ్లీష్? సో టీచింగ్ ఇంగ్లీష్లో ఉండేది మోస్ట్లీ, బట్ తెలుగు స్టేట్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం తెలుగు కూడా యూస్ చేస్తారు, లేదంటే మోస్ట్లీ ఇంగ్లీష్ యూస్ చేస్తారు. సో ఇట్స్ బేసికలీ అ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. దీది, ఐఎమ్ స్టార్టింగ్ కాలేజ్ ఇన్ విజయవాడ, ఎనీ హెల్ప్ఫుల్ టిప్స్ ఫర్ మీ? ఓకే, ఐ హావ్ ఆల్రెడీ మేడ్ అ వీడియో ఆన్ దిస్. ప్రీవియస్ వీడియో దీని గురించే ఉంది, టిప్స్ to start in a college, so go check it out. Or else one thing that I'd like to say is, syllabus ni itla ఎక్కువ backlog పెట్టేయొద్దు. Make sure that everything's done on time because it helps you. మనకి తర్వాత స్ట్రెస్ లేకుండా ఉండిద్ది. నేనైతే అన్ని అట్లా తర్వాత అని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను, and it stresses me a lot in the end. So yeah, my suggestion is to do work on time. Do I need to buy any books before coming? What study materials should I prepare from home? No, you don't need to get any study materials. మనకి స్టడీ మెటీరియల్స్ తో పనేం ఉండదు. అండ్ నోట్బుక్స్, ఒకవేళ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ రన్నింగ్ నోట్స్ ఆర్ ఎల్స్ యూ వాంట్ రిమెంబర్ సంథింగ్ అండ్ యూ వాంట్ రైట్, అప్పుడు యూ హ్యావ్ టు గెట్ వైట్ నోట్స్, లైక్ గెట్ 2 or 3 చాలు. అండ్ ఇంకా నోట్బుక్స్ అంటే అసైన్మెంట్స్ రాయాలి, అలాంటప్పుడు కావాల్సి వస్తుంది, కానీ వీ డోంట్ రియలీ హ్యావ్ టు రైట్ ఎనీ నోట్స్. మనకు కావాలంటే మనం రాసుకోవచ్చు. అండ్ స్టడీ మెటీరియల్స్, వీ హ్యావ్ డిజిటల్ స్టడీ మెటీరియల్స్ ఆన్లైన్లో, వీ హ్యావ్ అ పోర్టల్, దాంట్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో యా, యూ డోంట్ నీడ్ టు గెట్ ఎనీ స్టడీ మెటీరియల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ హాస్టల్ ఫెసిలిటీస్? ఈస్ ద మెస్ ఫుడ్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఒడిశా? ఐ డోంట్ నో, అక్కడ ఫుడ్ ఎలా ఉండిద్దో నాకు తెలియదు, సో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ నేను 1-2 సార్లు హ్యాకథాన్స్ అలాంటప్పుడు ఐ హావ్ ఈటెన్ హాస్టల్ ఫుడ్ అండ్
ఇట్ వాస్ గుడ్, లైక్ ఇట్ వాస్ ప్రెటీ గుడ్, డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ అకార్డింగ్ టు ద రివ్యూ ఫ్రమ్ మై హాస్టల్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా బాగానే ఉండిద్ది, లైక్ వీ కెన్ ఈట్ బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ అని చెప్పారు. ఫ్యూ థింగ్స్ ఆర్ నైస్, ఫ్యూ థింగ్స్ ఆర్ ఆల్ రైట్. అండ్ ఫెసిలిటీస్, గర్ల్స్ హాస్టల్లో ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. బాగానే అంటే లైక్ యూ కెన్ లివ్ కంఫర్టబుల్లీ, బట్ ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. గర్ల్స్ హాస్టల్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ బాయ్స్ హాస్టల్లో ఫ్రీడమ్ ఉండేది కానీ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. లైక్ బట్ యూ కెన్ సర్వైవ్. బాయ్స్ హాస్టల్ అయినా గర్ల్స్ హాస్టల్ అయినా ఫ్రెండ్స్ ఉంటే యూ కెన్ సర్వైవ్. Sister, what is the syllabus for first semester? I'll attach a screenshot because I don't remember. Which laptop configuration is best for our college? Any laptop with good RAM, something that fits your budget. If it's Windows, Ryzen 5 కంటే above ఉండేలా చూసుకోండి. And Mac అయితే you can go for anything, it works well. But yeah, few things. NIT లో ఉండే కొన్ని things MacBook support చేయదు. But the rest of the time it's nice, pretty good. Hi, how much is the total fee structure for 4 years at Vijayawada in Hyderabad? Please provide the details and how to crack the exam interview. Okay, so first question, how much is the total fee for 4 years? Total fee for me was 11 lakhs because appude initial ga start ayindi and maybe anduke koncham takku undachu. I don't know how much is the fee now. You can contact the admissions department regarding this. And హైదరాబాద్కి విజయవాడకి ఫీ డిఫరెన్స్ ఉండిద్ది, క్యాంపస్కి డిఫరెన్స్ ఉండిద్ది బికాస్ లివింగ్ కాస్ట్ కూడా వేరే ఉంటాయి కాబట్టి దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఫీ స్ట్రక్చర్. హౌ టు క్రాక్ ది ఇంటర్వ్యూ? ఓకే, సో యూ డోంట్ రియలీ నీడ్ టు వరీ అబౌట్ ది ఎగ్జామ్ ఇంటర్వ్యూ బికాస్ మీరు చదివిన సిలబస్ మీదే ఉంటాయి అండ్ ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్ ఆన్సర్, అంతే ఉంటాయి, నథింగ్ డిఫికల్ట్. దే విల్ జస్ట్ టెస్ట్ వెదర్ యూ రియలీ నో ద థింగ్స్ ఆర్ నాట్. సో యా, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది ఇంటర్వ్యూ, ఇట్స్ ప్రెటీ సింపుల్. ఇఫ్ యూ క్రాక్ ది ఎగ్జామ్ యూ కెన్ ఆల్సో క్రాక్ ది ఇంటర్వ్యూ. సిస్టర్, మీకు సెమ్, మిడ్స్, రికార్డ్స్, ల్యాబ్స్ అని ప్రెషర్ ఉంటుందా ఆర్ ఓన్లీ లెర్నింగ్ స్కిల్స్? గుడ్ క్వశ్చన్. మాకు సెమ్ ఉంటుంది, మిడ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్ ఇన్ ద సెన్స్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్. అవి ప్రెషర్ అంటే పెద్దగా ఉండదు. ఒక సెమిస్టర్లో మీరు 4 or 5 months చదువుకుంటే లాస్ట్ 1 month ఈ సెమ్, మిడ్స్, ల్యాబ్స్ అని చెప్పి హడావుడి అనేది, మిగతాదంతా చిల్లే ఉంటుంది. వీల్ ఓన్లీ బి లెర్నింగ్ స్కిల్స్. మిగతా టైంలో లాస్ట్ 1 month యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ థియరిటికల్ పార్ట్స్. అంతే, పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు. I personally don't feel much pressure. Maybe నేను చిల్లుండడం వల్ల లేదంటే వాళ్ళే చిల్లున్నారో, I don't really know. Review of NIT in Vijayawada. It's good. బానే ఉంది. మీ దగ్గర ఫెస్ట్లు జరుగుతాయా? జరుగుతాయి. అట్లీస్ట్ అంటే మంత్కి ఒకసారి ఏదో ఒక వర్క్ షాప్ ఆర్ ఈవెంట్ ఉంటుంది అండ్ వీక్ ఒకసారి క్లబ్ యాక్టివిటీస్ జరుగుతాయి. NRI ఫెస్ట్ కూడా మాకు యాక్సెస్ ఉండేది. సో యా, జరుగుతాయి. NRI కాలేజ్ లోపలే హాస్టల్స్ ఉంటాయా అక్క? హాస్టల్స్ బాగుంటాయా? కాలేజ్ లోపలే ఉంటాయి అండ్ హాస్టల్స్ బాగానే ఉంటాయి. మరీ సుగుపర్ అనలేము, అలాని చాలా చండాలంగా ఉన్నాయని కూడా అనలేము. దే ఆర్ గుడ్, లైక్ ఆల్ రైట్, వీ కెన్ సర్వైవ్. అక్క, నేను ఈ క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నా, ఇది బాగుంటుందా? బాగానే ఉంటుంది. అక్క, మీరు బూట్ క్యాంప్కి వెళ్ళారా? ఇంపార్టెంటా? ఎస్, నేను బూట్ క్యాంప్కి వెళ్ళాను అండ్ దోస్ ఆర్ లైక్ ది బెస్ట్ 4-5 days ఆఫ్ ది హోల్ NIT జర్నీ. నాకైతే మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది బూట్ క్యాంప్కి. ఇట్ వాస్ సో గుడ్. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను బూట్ క్యాంప్లో. తప్పకుండా ఇంకా ఎవరైనా బూట్ క్యాంప్కి వెళ్ళాలి వద్దా అని ఆలోచిస్తూ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ అటెండ్. వెళ్ళండి. ఒకవేళ వెళ్ళకపోతే యూ విల్ రిగ్రెట్ లేటర్. యూనిఫామ్ మ్యాండేటరీ కదా అక్క? ఎస్, యూనిఫామ్ ఉంటుంది. విల్ హ్యావ్ టు వేర్ NRI ID ట్యాగ్, NRI యూనిఫామ్ అండ్ ఆల్మోస్ట్ ఫాలో ఆల్ ది NRI రూల్స్ బికాస్ వీఆర్ ఆల్సో ది స్టూడెంట్స్ ఆఫ్ NRI. అక్క, విజయవాడ NIT అండ్ NRI రెండు ఒకటే కాలేజేనా? విజయవాడ NRI కాలేజ్కి ఇయర్ AP సెట్ లేదు అంటున్నారు, నిజమేనా? నేను CSCలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఏమన్నా తెలిస్తే చెప్పు. ఓకే, ఫస్ట్ థింగ్, విజయవాడ NIT అండ్ NRI రెండు ఒకటే కాలేజ్. ఎస్, NRI NIT రెండు ఒకటే కాలేజ్లో ఉంటాయి బికాస్ వీఆర్ ఆల్సో ది స్టూడెంట్స్ ఆఫ్ NRI. సో యా, రెండు ఒకటే కాలేజ్, ఒకటే క్యాంపస్, ఒకటే బిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ NRI కాలేజ్కి ఇయర్ AP సెట్ లేదు. ఐ హ్యావ్ జీరో ఐడియా. నాకు NRI కాలేజ్ అడ్మిషన్స్ గురించి అండ్ వాటి ప్రాసెస్ గురించి నాకేం ఐడియా లేదు. యూ కెన్ కాంటాక్ట్ NRI పీపుల్ రిగార్డింగ్ దిస్. వాళ్ళకి అడ్మిషన్స్ నెంబర్ ఉంటుంది కదా, గో ఫర్ ఇట్. వెబ్సైట్ సెర్చ్ చేయండి, దాంట్లో కాంటాక్ట్ అవ్వండి. అక్క, NITకి MSET త్రూ రావాలా లేకపోతే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఒకవేళ మనం కాలేజ్కి వచ్చి ఫీజ్ మాట్లాడితే సరిపోతుంది. NIT MSET త్రూ కూడా నో, MSETలో ఇట్స్ నాట్ దేర్. బట్ ఇఫ్ యూ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ యూ టు స్కాలర్షిప్ ఇన్ NIT. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇట్స్ కాల్డ్ NAT.
ఎగ్జామ్ రాస్తే దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ యూ టు గెట్ స్కాలర్షిప్. మీరు ఇంకా ఎగ్జామ్ రాయలేదంటే నేను డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, కంపల్సరీ రాయండి బికాస్ మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అక్క కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హాస్టల్ ఫీ ఫర్ 4 people? ఐ డోంట్ నో 4 people అంటే తెలియదు, కానీ మా బ్యాచ్లో నాతో పాటు ఉండే హాస్టల్ ఫ్రెండ్స్కి అయితే పర్ ఇయర్ 1 lakh ఉండే గర్ల్స్కి. బాయ్స్కి తగ్గించారు బికాస్ ఆఫ్ ఫ్యూ ఫెసిలిటీ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ రిమెంబర్. బట్ గర్ల్స్కి 1 lakh ఉండే. ఏసీ నాన్ ఏసీ దాంట్లో కూడా డిఫరెన్స్ ఉండిద్ది. యూ బెటర్ ఫైండ్ ఇట్ అవుట్ బై కాంటాక్టింగ్ ది అడ్మిషన్స్ డిపార్ట్మెంట్. మనం ఫీ ఎప్పుడు పే చేయాల్సి వస్తుంది, స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్లోనే మనం ఫీ పే చేయాలి, లేదంటే మన పోర్టల్ అవ్వదు ఓపెన్. సో యా, మనం స్టార్టింగ్ ఆఫ్ ద సెమ్లోనే ఫీ పే చేసి మన పోర్టల్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? జూలైలో ఓపెన్ చేస్తారు. అండ్ నాకు కూడా ఒక సార్ చెప్పారు, ఐఎమ్ నాట్ రియలీ షూర్, బట్ జూలై అని చెప్పారు. సో యా, ఈజ్ ఎన్ఐటి కోఎడ్? ఎస్ ఇట్ ఈస్. టీచింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే టీచింగ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ఐటి అనిపిస్తుంది. దే ఆర్ లైక్ సూపర్ కూల్ అండ్ చిల్. కొంచెం యంగ్ ఉంటారు, సో మనం చాలా బాగా క్వశ్చన్స్ అడగొచ్చు. దే ఆర్ సో అప్రోచబుల్, మనం ఏమీ హెసిటేషన్ లేకుండా ఉండొచ్చు వాళ్ళతో. నాకైతే చాలా నచ్చుతారు మా స్టాఫ్, కానీ టీచింగ్ స్టాఫ్ ఆర్ బ్యాక్ అండ్ స్టాఫ్ అందరు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సో యా, ఐ లైక్. జిమ్ ఫ్రీ ఆర్ ఎనీ కాస్ట్? ఫ్రీ. హాస్టల్ స్టూడెంట్స్కి ఫ్రీ. ఇంకా డే స్కాలర్స్ యూస్ చేయకూడదు. చర్చ్ ఉందా అక్క? లేదు, చర్చ్ లేదు, టెంపుల్ ఉంది. సో దట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ ఐ గాట్ రిగార్డింగ్ ఎన్ఐటి. ఐ హోప్ నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫర్ ష్యూర్. అండ్ ఎన్ఐటి ఎగ్జామ్ నాట్ అని ఒకటి ఉండిద్ది, అది ఇంకా ఎవరైనా రాయలేదంటే ప్లీజ్ రైట్, ఎందుకంటే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది నా డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ బాక్స్లో లింక్ పెడతాను, అది యూస్ చేయండి, మీకు 30% ఆఫ్ వస్తుంది. అండ్ యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఏం వీడియోస్ కావాలో. ఐ డెఫినెట్లీ మేక్ షూర్ టు డూ దెమ్. సో థ్యాంక్ యూ, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Concentrate.